Hi guys, again welcome back to my channel Shanti Tales. Hope you all are doing good. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. సో ఈరోజు thumbnail చూసేశారు కదా, యూట్యూబ్ పెట్టాలంటే కంపల్సరీ ఫస్ట్ లక్ ఉండాలి, తర్వాతే కంటెంట్ ఉండాలని నేను అనుకుంటాను. కంటెంట్ ఏం లేకపోయినా సరే చాలా బాగా గ్రో అవుతారు. అలా అని చెప్పి వాళ్ళని ఎవరిని నేను డిగ్రేడ్ చేయొచ్చు. యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎక్కువ బడ్జెట్ పెట్టేసి అన్ని కొనేసేయకుండా మినిమంగా ఏం కొనుక్కోవాలి, బడ్జెట్లో ఎట్లా కొనుక్కోవాలి. కొంతమందికి అయితే బ్యాక్ కెమెరాలో హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ కొంతమందికి అలా ఉండదు కదా, మనమే ఓన్గా చేసుకుంటూ ఉంటాము. నేనైతే అలానే చేసుకుంటాను ఓన్గా. నేను జస్ట్ బిగినర్ని కాబట్టి ఎక్కువ అమౌంట్ బడ్జెట్ అనేది యూట్యూబ్కి ఇన్వెస్ట్ చేయలేదు. మినిమం మనం గ్రో అవుతున్నప్పుడు మనం ఏదైనా ఇన్వెస్ట్ చేయడానికి ఉంటుంది. అస్సలు ఇన్వెస్ట్ చేయకుండా మనం గ్రో అయిపోవాలంటే అది కూడా కుదరని విషయము. సో ఇప్పుడు నేను ఏం యూస్ చేస్తున్నాను అనేది మీకు చెప్తాను. నేనైతే ట్రైపాడ్స్ అట్లాంటివి ఏం యూస్ చేయట్లేదు. నేను యూస్ చేస్తున్నది ప్రజెంట్ అయితే సెల్ఫీ స్టిక్ అనమాట. ఇది సెల్ఫీ స్టిక్ లాగా హ్యాండీగా ఉంటుంది, ప్లస్ మనం స్టాండ్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను మీకు. సో ఇది నేను ఆన్లైన్లో 350 ఆర్ 300 అనుకుంటా. ఆన్లైన్లో 350 ఉండే, 350 టు అరౌండ్ 400 ఉంది. బట్ నేను బయట తీసుకున్నాను. స్ట్రీట్ షాప్లో ఇస్ ది బెస్ట్ ఐ థింక్. చూడండి, ఇది లైట్ వస్తుంది, ఇక్కడ ఇట్లా 3 మోడ్స్ వస్తాయి. ఇది ఓకే. నెక్స్ట్ ఇట్లా క్లిప్స్ ఉంటాయి. ఈ క్లిప్స్ కూడా ఇట్లా ఓపెన్ చేస్తే మొబైల్ ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ జస్ట్ ఇట్లా హ్యాండీగా ఉంటుంది. చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. జస్ట్ ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ పట్టుకొని జస్ట్ ఇట్లా వస్తుంది. ఇది చాలా హైట్ వస్తుంది, చూడండి, చాలా హైట్ వస్తుంది. సో నాకు ఎవరు షూట్ చేసే వాళ్ళు లేరు కాబట్టి నేనే ఒక చిన్నది వెనక్కి పెట్టుకొని, చూడండి, ఇది ఇంట్లో హైట్ వస్తుంది. ఇది వచ్చి రొటేట్ అనమాట, ఇట్లా క్లోజ్ చేసుకొని ప్లస్ అండ్ అలాగే అసలు ఇట్లా ఒకేలా కాకుండా ఇట్లా స్టాండ్ నిలబడేస్తుంది. ఇది ఉంది కదా, ఇది ఇట్లా 360 డిగ్రీస్లో రొటేట్ అవుతుంది. ఇట్లా లాంగ్ వీడియోస్ తీసుకోవాలంటే ఇది షార్ట్ వీడియోస్. ఓకే, ఇది అవసరం లేనప్పుడు ఇట్లా కూడా హోల్డ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం దీన్ని, ఇది చాలా పెద్దది వస్తుంది. దీంట్లో ఉన్న ఒక ప్లస్ ఏంటంటే అసలు ట్రావెల్ వ్లాగ్స్ చేసే వాళ్ళకి ప్లస్ వ్లాగ్స్ తీసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది చూడండి, ఇది బ్లూటూత్ అనమాట. మనం కనెక్ట్ చేసుకోవచ్చు మొబైల్లో, అంటే ఏ యాప్స్ ఏం డౌన్లోడ్ చేసుకోక్కర్లేదు. బ్లూటూత్ ఉంటే చాలు. ఇక్కడ కనెక్ట్ చేసుకున్న వెంటనే మనకు అక్కడ మొబైల్లో కనెక్ట్ అవుతుంది. ఏ మొబైల్ అయితే మనం చేస్తున్నామో ఆ మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసుకుంటే దీనికి సంబంధించిన ఒకటి చేసుకోవాలి. పేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కెమెరా ఆప్షన్ అని కనిపిస్తుంది కదా, ఈ కెమెరా ఆప్షన్ దగ్గర జస్ట్ ఈ బటన్ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది. మోస్ట్లీ బాగా యూజ్ అవుతుంది. లైక్ ఇట్లా చూడండి, ఇట్లా సెల్ఫీ స్టిక్ తీసుకోవాలన్నా, లేకపోతే ఇట్లా బ్లాగింగ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా సైడ్ నైస్. ఇది నాకు ఆన్లైన్లో 380 రూపీస్ పడిందంటే విష్ లిస్ట్లో పెట్టుకున్నాను, కానీ ఆర్డర్ చేసుకోలేదు, బయట తీసుకున్నాను. ఐ థింక్ 250 రూపీస్కి బార్గెన్ చేసి తీసుకున్నాను. ఇది బెస్ట్, ఎందుకంటే యూట్యూబర్స్కి ఇంతకంటే బిగినర్స్ పెద్ద వాళ్ళు పెట్టేవాళ్ళు పెట్టుకోవచ్చు. లైక్ ఎప్పటి నుంచో పెట్టుకున్న వాళ్ళు, లైక్ గ్రోత్ ఉంది అని అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. బిగినర్స్కి అంత అవసరం లేదనేది నా ఒపీనియన్. అంటే నా గురించి నేను చెప్తున్నాను, అంటే అందరూ ఇదే వాడాలి అని ఏం కాదు. ఓకే, ఇదనమాట. హ్యాండీగా మనం పిక్ చేసుకొని జస్ట్ బ్యాగ్లో అయినా హ్యాండ్లో అయినా ఇట్లా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీగా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ టైప్ ఆఫ్ ఆన్లైన్లో ఉన్నాయి, నేను మీకు లింక్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తాను. యూట్యూబ్ బిగినర్స్కి స్టాండ్ ఎంత ఇంపార్టెంటో, ఐ మీన్ ట్రైపాడ్ ఎంత ఇంపార్టెంటో, వాయిస్ కూడా క్లారిటీ అంతే ఇంపార్టెంట్. లైక్ వీడియో కంటెంట్ ఉన్నా లేకపోయినా సరే కొంతమంది మన వాయిస్ విని రికగ్నైజ్ చేసి స్టే చేసి చూస్తారనమాట. సో ఆ వాయిస్ అనేది క్లమ్జీగా డిస్టర్బెన్సెస్గా ఉంటే ఎవరు చూడాలని ఇంట్రెస్ట్ ఉండదు. సో దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మైక్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇందులో కూడా ఎక్కువ బడ్జెట్ ఏం పెట్టక్కర్లేదు. నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, అంటే స్టార్టింగే కాబట్టి నా ఛానల్ ఉన్నది, నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు. నేను స్టార్టింగ్ నుంచి వాయిస్ ఓవర్కి యూస్ చేస్తున్నది ఇది బోట్ అనమాట, సారీ వైర్ మైక్ అనమాట. ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. వేరే వాళ్ళతో వ్లాగింగ్ చేస్తున్నప్పుడు దూరంగా వెళ్ళాలి, అట్లాగా పెట్టుకొని వ్లాగ్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే వైర్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో అంతవరకే మైక్ ఉండాలి. అది సెట్ కాదు. జస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే నేను ప్రతి ఒక్క వాయిస్ ఓవర్ ఇందులో నుంచే ఇచ్చాను. ఆ క్వాలిటీ అంతా చాలా బాగా వస్తుంది. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే బెస్ట్ ఆప్షన్. లేదు వ్లాగింగ్ చేస్తూ అంటే తిరుగుతూ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా, అలాంటి ఆన్లైన్లో సెర్చ్ చేయండి. నా దగ్గర లింక్స్ అయితే ఏమీ లేవు. ఐ థింక్ ఇది 500 ఎంతో పడినట్టుంది. లేదు మీకు లింక్స్ కావాలంటే
నేను సిమిలర్గా ఉన్నవి మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వన్ ఈజ్ వైర్లెస్ మైక్. నేను దీనికోసం ఎంత సెర్చ్ చేశానంటే చాలా సెర్చ్ చేసిన తర్వాత ఇది కొనుక్కోవాలి అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. ఈ సమ్మర్ సేల్లో నేను తీసుకున్నాను. యాక్చువల్ ప్రైస్ వచ్చి 3500 ఉండే, నాకు ఆఫర్లో 1600 పడింది. కంపాటబుల్ ఫర్ టైప్ సి, 2 ట్రాన్స్మిటర్స్ 1 రిసీవర్ వస్తుంది. 3 లెవెల్స్ ఆఫ్ నాయిస్ రిడక్షన్. ఇప్పుడు మైక్ ఆన్ చేస్తాను. మైక్ ఆన్ చేసి నేను మాట్లాడుతాను, మైక్ ఆఫ్ చేసి నేను మాట్లాడతాను. ఇప్పుడు మైక్ ఆఫ్లో ఉంది. ఇప్పుడు నా వాయిస్ ఎలా ఉందో బ్యాక్గ్రౌండ్లో ఎయిర్ నాయిస్ అంతా వస్తుంది కదా. ఈ వాయిస్ క్లారిటీ మీరు చూస్తున్నారు కదా, నేను ఈ మైకే యూస్ చేస్తున్నాను. మీరు వింటున్నారు కదా వాయిస్ ఎలా వస్తుంది ఏంటి అనేది. మీకు క్లారిటీ అనిపిస్తుందా లేదో ఒకసారి చెప్పండి. సింగిల్ మైక్ కూడా ఉంది. నేను ఎట్లాగో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి డబుల్ మైక్ ఉన్నవి ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ కదా అని నేను 2 మైక్స్ ఉన్నవి చేశాను. కేస్ వస్తుంది, వితౌట్ కేస్తో ఉన్నాయి 1000లో వస్తుంది. గ్రినారో J13 డ్యూయల్ వెర్షన్. కేస్ ఉన్నవి తీసుకుంటే మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్లస్ అంతా బాగుంటుంది అని చెప్పి ఇలా ఉంటుంది మైక్కి సైడ్న ఇట్లా సి టైప్ అనమాట. సి టైప్ మొబైల్స్ అన్నిటికీ సెట్ అవుతుంది. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఉన్న ప్లస్ ఏంటంటే 2 మైక్స్కి ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకునేలాగా ప్రొవైడ్ చేశారు. 2 సి టైప్ పిన్స్. మైక్ వాయిస్ అనేది క్లారిటీ చాలా చాలా ఇంపార్టెంట్. మన వాయిస్ని చూసి స్టే చేసి ఏ వీడియో అయినా చూస్తారు. వాయిస్ క్లారిటీ లేకుండా డిస్టర్బెన్స్గా ఉంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు. లైక్ మనమైనా సరే నాయిస్ బ్యాక్ సైడ్ ఉన్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా అవుతాం కదా. సో అలాగా మన వీడియో చేసేటప్పుడు వాళ్ళకి ఇరిటేటింగ్గా కాకుండా ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టు వాయిస్ క్లారిటీగా మాట్లాడి నేర్చుకోవాలి. ఎవరికైనా కావాలంటే లింక్స్ అడగండి. కెమెరాస్ అలాంటివి ఏమి యూజ్ చేయను, ఓన్లీ మొబైల్లోనే షూట్ చేసుకుంటాను. రెడ్మీ నోట్ 12 నాకు ప్రజెంట్ అయితే ఇది ఓకే సరిపోతుంది. దీనికి మించి నేను ఎక్కువ బడ్జెట్ పెట్టాలని అనుకోవట్లేదు. ఫర్దర్గా ఫ్యూచర్లో నా ఛానల్ ఇంకా గ్రో అయ్యి మంచిగా ఉన్నప్పుడు ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. యూట్యూబ్లో మనం ఎలాగా షూట్ చేసుకోవాలి, ఇప్పుడు ఎంత బడ్జెట్లో తీసుకుంటే బిగినర్స్కి బెస్ట్ అనేది చూపించాను. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మైక్ వాయిస్ అనేది క్లారిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన వీడియో ఓపెన్ చేయాలంటే ఫస్ట్ అట్రాక్టివ్గా ఉండాల్సింది తమ్నేల్. ఇప్పటి వరకు నేను చేసుకున్న తమ్నేల్స్, ప్రజెంట్ ఉన్న వీడియో తమ్నేల్ కానీ నేనే చేసుకున్నాను. అది ఫోన్లో అన్ని ఫ్రీ యాప్స్తోనే చేసుకున్నాను. ఇది ఈజీగా ఇంట్రెస్ట్గా కూర్చుంటే జస్ట్ 5 minutesలో తమ్నేల్ చేసుకోవచ్చు. అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అలాగే ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. అంటే అప్పటి వరకు మీరు ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe for more videos. We will meet you next video guys. Until then, bye bye, take care.